ఏడవద్దు, నువ్వు మంచి ప్రదేశానికి వచ్చావు, కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు. బొడ్డు స్వాతి అంట ఫైనల్స్ బీటెక్ ఫైనల్స్ చదువుతుంది, ల్యాప్టాప్ దొబ్బేశారంట. బొడ్డు వీరబాబు గారు రాజమండ్రి వెళ్ళి బట్టల షాప్లో పనిచేస్తూ ఆయన జీవితాన్ని గడుపుతుంటే వాళ్ళ పాప బీటెక్ చదువుకుంది. 65,000 రూపాయలు ల్యాప్టాప్ లోన్లో ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుని కొనుక్కుంటే ఆ ల్యాప్టాప్ దొబ్బేశారంట. ఇంతకన్నా దరిద్రులు ఎవరైనా ఉంటారమ్మా? ఆ పాపకి ఆవిడ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేస్తూ ఆవిడకు ల్యాప్టాప్ నేను అందజేస్తాను. పాపం నా దగ్గరికి వచ్చి కోరుకొండలో మన ప్రోగ్రాం చేస్తుంటే, బంగారు వరలక్ష్మి కానుక ప్రోగ్రాం చేస్తుంటే పాపం కళ్ళనీళ్ళ పర్యంతుటూ ఏడుస్తుంది. చెప్పానమ్మా, నీకు నీ ల్యాప్టాప్ నేను ఇస్తాను, మీ బ్యాంక్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకో అంటే ఆ లోన్ కూడా నేను క్లియర్ చేస్తానని చెప్పాను. అంటే దాదాపుగా తీసుకున్న లోన్ ఒక 50,000 రూపాయలు, 64,000 ఉంది. అది కాకుండా ఇవాళ కూడా ఒక 60,000 రూపాయలు ల్యాప్టాప్ తెప్పించి ఇచ్చా. అంటే 1,20,000 రూపాయల దాకా ఆ అమ్మాయికి నేను సహాయం చేస్తున్నాను. నేను కోరుకొండలో చెప్పాను, ఆ మాటని మీ అందరి సమక్షంలో నేను ఆ మాటని నిజం చేసుకుంటూ తీసుకోమ్మా ల్యాప్టాప్. రైట్. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాది కాలేజ్లో ల్యాప్టాప్ పోయింది. అలా అంటే బస్సులో పెట్టాను, ఎండగా ఉందని చెప్పేసి బయట కూర్చున్నాను. అంతే, కూర్చునే లోపు ఇంతలోపలికి వచ్చి తీసేస్తేనే ఇంకా నేను తర్వాత కాలేజ్ వారిని అడిగాను, పోలీస్ వారిని అడిగాను, కానీ ఇక్కడ నాకు ఏది చిన్న హెల్ప్ కూడా అంటే సహకరించలేదు. అలా అని చెప్పేసి నేను ఇలాగ కోరుకొండలో బంగారు వరలక్ష్మి కానుక ఇలా పెడుతున్నారని తెలియగానే వెళ్ళి కమల్ శ్రీని గారిని అడిగితే ఇలా ఇస్తాను అని చెప్పేసి అన్న ల్యాప్టాప్ ఇస్తానని. ఆ రోజు ఇస్తానన్నారు. ఈ రోజు మళ్ళీ ఇలాగ గోపురంలో ఇలా పెట్టడంతో ఇలాగ వచ్చి నన్ను పిలిపించి ల్యాప్టాప్ ఇచ్చారని. ధన్యవాదాలు కమల్ శ్రీనివాస్ గారు. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను నేను.